నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు 10 సూత్రాల ప్రణాళికతో వార్షిక పద్దును ఆంధ్రప్రదేశ్ సర్కార్ అసెంబ్లీకి సమర్పించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 3,22,359 కోట్ల రూపాయల అంచనాలతో కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. సూపర్ 6 పథకాలు, అభివృద్ధి పథకాలకు ప్రాధాన్యమిచ్చిన సర్కార్ 3,22,359 కోట్ల పద్దులో రెవెన్యూ వ్యయాలే 2,51,162 కోట్లుగా అంచనా వేసింది. ఇందులో వడ్డీ చెల్లింపులకు 34,998 కోట్లు కేటాయించింది. మూలధన వ్యయానికి 40,635 కోట్లు కేటాయించింది. ప్రభుత్వ ఆదాయంలో రెవెన్యూ రాబడులు 2,17,976 కోట్లు, మూలధన రాబడులు 1,04,382 కోట్లు ఉంటుందని లెక్కలేసింది. రెవెన్యూ రాబడుల్లో కేంద్ర పన్నుల వాటా ద్వారా 57,566 కోట్లు, సొంత పన్నుల ద్వారా 1,09,007 కోట్లు, పన్నేతర ఆదాయం 19,119 కోట్లు, కేంద్రం నుంచి గ్రాంట్స్ 32,284 కోట్లు వస్తుందని అంచనా వేసింది. మూలధన రాబడుల్లో 80,456 కోట్ల రూపాయలు, మార్కెట్ రుణాలు, కేంద్రం నుంచి 21,700 కోట్లు, ఇతర రుణాల ద్వారా 3,226 కోట్లు సేకరించనున్నట్టు తెలిపింది. రెవెన్యూ లోటు 33,185 కోట్లు అంచనా వేసిన సర్కార్ ద్రవ్యలోటు 79,926 కోట్లు ఉంటుందని లెక్క కట్టింది. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో రెవెన్యూ లోటు 1.82%, ద్రవ్యలోటు 4.38% ఉంటుందని అంచనా వేసింది. 2025-26 వార్షిక పద్దులో సంక్షేమానికి పెద్దపీట వేసిన ఏపీ సర్కార్ బీసీల సంక్షేమానికి అత్యధికంగా 47,456 కోట్లు కేటాయించింది. ఎస్సీల సంక్షేమానికి 20,281 కోట్లు, ఎస్టీల సంక్షేమానికి 8,159 కోట్లు కేటాయించింది. మైనారిటీలకు 5,434 కోట్లు, మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమానికి 4,332 కోట్లు ప్రతిపాదించింది. సూపర్ 6 పథకాలైన ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు 27,518 కోట్లు, దీపం 2.0 పథకానికి 2,601 కోట్లు కేటాయించింది. ఈ ఏడాది నుంచి ప్రారంభించే తల్లికి వందనం కోసం 9,407 కోట్లు ప్రతిపాదించింది. పాఠశాల విద్యాశాఖకు 31,805 కోట్లు, ఉన్నత విద్యకు 2,506 కోట్లు కేటాయించారు. వైద్యారోగ్య కుటుంబ సంక్షేమానికి 19,264 కోట్లు కేటాయించింది. ఎన్టీఆర్ వైద్య సేవను కొనసాగిస్తూనే ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆరోగ్య బీమా పథకాన్ని ఈ ఏడాది ప్రారంభిస్తామని వెల్లడించింది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి 3,486 కోట్లు, బీసీల పనిముట్లు అందించే ఆదరణ పథకానికి 1,000 కోట్లు వెచ్చిస్తామని తెలిపింది. మత్స్యకార భరోసా పథకానికి 450 కోట్లు ప్రతిపాదించింది. ఇదే సమయంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చిన ఏపీ సర్కార్ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య ప్రాజెక్టుల్ని ప్రోత్సహించేందుకు 2,000 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్తో కొత్త పథకాన్ని ప్రకటించింది. పంచాయతీరాజ్ శాఖకు 18,847 కోట్లు ప్రతిపాదించిన సర్కార్ జలవనరుల శాఖకు 18,019 కోట్లు, పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు 13,862 కోట్లు కేటాయించింది. ఇంధన శాఖకు 13,600 కోట్లు, పరిశ్రమలు వాణిజ్య శాఖకు 3,156 కోట్లు, రహదారులు భవనాల శాఖకు 8,785 కోట్లు, హోంశాఖకు 8,570 కోట్లు, గృహ నిర్మాణ శాఖకు 6,318 కోట్లు ప్రతిపాదించింది. జల్ జీవన్ మిషన్కు 2,800 కోట్లు, పౌర సరఫరాల శాఖకు 3,806 కోట్లు కేటాయించింది. అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ ప్రకటించిన సర్కార్ స్థానిక సంస్థలపై భారం తప్పిస్తున్నట్టు తెలిపింది. కేంద్రీకృత బిల్లుల చెల్లింపుల విధానం నుంచి పురపాలికలకు విముక్తి కల్పించిన ప్రభుత్వం 2025 ఏప్రిల్ నెల నుంచి తమ బిల్లులను తామే చెల్లించుకునే స్వేచ్ఛను మున్సిపాలిటీలకు ఇచ్చింది. తొలిసారి తెలుగు భాషాభివృద్ధికి బడ్జెట్లో 10 కోట్లు కేటాయించింది. దేశ రాష్ట్రాభివృద్ధిలో కీలకమైన వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యమిచ్చిన ఏపీ సర్కార్ 48,341 కోట్లతో ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టింది. స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో భాగంగా వ్యవసాయ రంగంలో 15% వార్షిక వృద్ధి సాధించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపిన సర్కార్ రైతులకు భారం లేకుండా చేసేలా విత్తన పంపిణీ, వడ్డీ లేని రుణాలకు కేటాయింపులు చేసింది. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం అమలుకు 9,400 కోట్లు కేటాయించింది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు ఏటా 20,000 అందిస్తామని తెలిపింది. రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ పథకానికి 12,773 కోట్లు ప్రతిపాదించింది. పశుసంవర్ధక శాఖకు 1,112 కోట్లు, మత్స్యరంగానికి 540 కోట్లు కేటాయించింది. చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు 20,000 రూపాయల చొప్పున ఇస్తామని తెలిపింది. ఉపాధి హామీకి 6,000 కోట్లు ప్రతిపాదించిన సర్కార్ వ్యవసాయ అనుబంధ రంగాలకు 13,487 కోట్లు కేటాయించింది.
సాగులో నూతన విధానాలు ప్రవేశపెడుతూ రైతుల శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న వ్యవసాయ వర్సిటీలకు పద్దులో చోటు కల్పించింది. ఈ మేరకు ఎన్జీ రంగా వర్సిటీకి 507 కోట్లు, వైఎస్ఆర్ వర్సిటీకి 98 కోట్లు, ఎస్వి వెటర్నరీ వర్సిటీకి 154 కోట్లు కేటాయించింది. రైతు భరోసా పథకం కింద 3 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు వెంటనే నిధులు మంజూరు చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్ రావు, డైరెక్టర్ గోపితో ప్రజాభవన్లో రైతు భరోసా నిధుల మంజూరుపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు విడుదల చేసిన నిధులు, వాటి వివరాలపై ఆరా తీశారు. రైతు భరోసా పథకం కింద లబ్ధి పొందిన రైతుల వివరాలను గ్రామాల్లో అందరికీ కనిపించే విధంగా ప్రధాన కూడలలో ఫ్లెక్సీలలో ప్రదర్శించాలని భట్టి సూచించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధార్తో సంబంధం లేకుండా వైద్య సేవలు అందించాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆధార్ లేకుండా ఉస్మానియా ఆసుపత్రులు చికిత్స అందించడం లేదంటూ దాఖలైన పిటిషన్పై ఇవాళ కోర్టు విచారణ జరిపింది. ఈనాడులో వచ్చిన కథనం ఆధారంగా దాఖలైన పిటిషన్పై గతంలో జరిగిన విచారణలో చెప్పినట్టు తెలంగాణ ప్రభుత్వం వివరాలు సమర్పించింది. ప్రమీల అనే మహిళకు ఆధార్ లేనప్పటికీ ఆసుపత్రిలో చేర్చుకుని చికిత్స అందించినట్లు తెలంగాణ సర్కార్ కోర్టుకు వివరించింది. ఈ దశలో తెలంగాణలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధార్తో సంబంధం లేకుండా చికిత్స అందించాలని పిటిషనర్ కోరారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధార్ తప్పనిసరి అడుగుతున్నారని వివరించారు. ఈ వాదనను పరిగణలోకి తీసుకున్న కోర్టు ఆధార్తో సంబంధం లేకుండా చికిత్సలు అందించేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ పిటిషన్పై విచారణను ముగించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్పై 8.25% వడ్డీ రేటును కొనసాగించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ నిర్ణయించింది. 2023-24 సంవత్సరంలో ఇచ్చినట్టే 2024-25లో కూడా ఇవాళ సమావేశమైన ట్రస్టీస్ బోర్డు తీర్మానించింది. ఈ నిర్ణయాన్ని ఈపీఎఫ్ఓ కేంద్ర ప్రభుత్వానికి పంపనుంది. ఈ ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన తర్వాత 7 కోట్ల మంది ఈపీఎఫ్ఓ చందాదారులకు వారి పీఎఫ్ నిల్వలపై 8.25% వడ్డీని వారి ఖాతాలకు జమ చేయనున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరం 8.15% ఉన్న ఈపీఎఫ్ వడ్డీ రేటును 2023-24 ఆర్థిక సంవత్సరంలో 8.25% పెంచారు. నూతన ఆవిష్కరణలు దేశ ప్రగతిలో విద్యార్థులదే కీలక పాత్రని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. జాతీయ సైన్స్ డే సందర్భంగా హైదరాబాద్ గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన రక్షణ రంగ ఉత్పత్తుల ప్రదర్శనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. మానవ పరిణామాన్ని, సైన్స్ అభివృద్ధిని విద్యార్థులు అధ్యయనం చేయాలని రాజ్నాథ్ సూచించారు. నూతన ఆవిష్కరణలు, పరిశోధనలకు విద్యార్థులు ముందుండాలన్నారు. వ్యవసాయం సహా అన్ని రంగాల్లో సైన్స్ కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. సంప్రదాయ ఇంజనీరింగ్ కోర్సులు పారిశ్రామిక రంగంలో కీలక పాత్ర పోషిస్తాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు డిఫెన్స్ కారిడార్ ప్రకటించాలని కేంద్ర మంత్రిని ఆయన కోరారు. ఐటీ ఉద్యోగాల వైపే మొగ్గు చూపుతున్న యువతకు సంప్రదాయ ఇంజనీరింగ్ విద్యను కూడా అభ్యసించేలా అవగాహన కల్పించాలన్నారు. దేశ రక్షణలో దశాబ్దాలుగా కీలక పాత్ర పోషిస్తున్న హైదరాబాద్ను రక్షణ రంగంలో దేశంలోనే నంబర్ 1 చేస్తామని రేవంత్ చెప్పారు. కేబీఆర్ పార్కు రహదారిపై విస్తరణ కోసం తొలగిస్తున్న ఇళ్లు, వ్యాపార సముదాయాలకు సంబంధించి పిటిషన్ల వినతి పత్రాలను నిబంధనల ప్రకారం పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు జీహెచ్ఎంసీని ఆదేశించింది. ఈ విస్తరణతో 306 ఇళ్లు, వ్యాపార సముదాయాలు కోల్పోతున్నట్టు రోడ్డు నంబర్ 92లోని కాలనీవాసులు వేసిన పిటిషన్పై ఇవాళ కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో 100 నుంచి 120 అడుగుల వరకు రోడ్డు విస్తరిస్తున్నారని పిటిషన్లు వివరించారు. విరంచి ఆసుపత్రి చౌరస్తా నుంచి కేబీఆర్ పార్కు మీదుగా జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వరకు విస్తరిస్తున్నట్టు తెలిపారు. ఈ విస్తరణతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని సీఎస్, జీహెచ్ఎంసీ కమిషన్లకు వినతి పత్రం ఇచ్చామని తెలిపారు. అయినా ఇళ్లకు, వ్యాపార సముదాయాలకు మార్కింగ్ వేస్తూ భయాందోళనలకు గురిచేస్తున్నారని తెలిపారు. ఇక్కడ విస్తరించే రహదారికి మరోవైపు ప్రభుత్వ భూమి ఉందన్న పిటిషన్లు అటువైపే పూర్తిగా విస్తరణ చేపడితే తమకు నష్టం తగ్గుతుందని వివరించారు. ఈ మేరకు మరోసారి జీహెచ్ఎంసీ కమిషనర్కు వినతి పత్రం ఇవ్వాలని పిటిషన్లను హైకోర్టు ఆదేశించింది. ఈ విజ్ఞప్తులను నిబంధనల ప్రకారం పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషన్ను ఆదేశించిన హైకోర్టు పిటిషన్లపై విచారణ ముగించింది. ఎస్ఎల్బీసీ సొరంగం సహాయక చర్యల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శలను మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రంగా ఖండించారు. ప్రకృతి విపత్తును హరీష్ రావు రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో 200 కిలోమీటర్ల టన్నెళ్ల నిర్మాణం పూర్తి చేసిన వాళ్లు ఎస్ఎల్బీసీని ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. టన్నెల్ పూర్తి చేస్తే కాంగ్రెస్కు పేరుస్తుందని పూర్తి చేయలేదా అంటూ నిలదీశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్పై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
మాజీ మంత్రి హరీష్ రావుపై మరో కేసు నమోదైంది. హరీష్ రావు ఇటీవల జైలు నుండి విడుదలైన ఆయన అనుచరులు బెదిరింపులకు దిగుతున్నారంటూ స్థిరాస్తి వ్యాపారి చక్రధర్ గౌడ్ చేసిన ఫిర్యాదుపై బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. హరీష్ రావు, ఆయన అనుచరులు వంశీకృష్ణ, సంతోష్ కుమార్, పరశురాములపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో హరీష్ రావును రెండో నిందితుడిగా చేర్చారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పంజాగుట్ట పోలీసులు ఇప్పటికే హరీష్ రావు మిగిలిన ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఆ కేసులో వంశీకృష్ణ, పరశురాములు, సంతోష్ కుమార్లను అరెస్టు చేయగా వారు బెయిల్పై విడుదలయ్యారు. ఈ సమయంలోనే మీడియాతో మాట్లాడిన వంశీకృష్ణ తనపై కక్ష తీర్చుకుంటానని చెప్పినట్టు చక్రధర్ గౌడ్ తన ఫిర్యాదులో వివరించారు. చైనా ఉత్పత్తులపై అదనంగా 10% పన్ను విధిస్తామని అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రకటనతో ప్రపంచ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు గురైన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. క్రితం 2 సెషన్లలో 158 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ 1414 పాయింట్లు పతనమైంది. ఈ ఉదయం 74,202 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ మొదటి నుంచే అమ్మకాల ఒత్తిడికి గురైంది. ఈ హెచ్చుతగ్గుల మధ్య మొదట్లో కాస్త పెరిగిన సూచి ఒక దశలో 74,282 పాయింట్ల గరిష్ట స్థాయిని నమోదు చేసింది. తర్వాత క్రమంగా అమ్మకాలు పెరగడంతో తీవ్ర ఒత్తిడికి గురైన సూచి ఒక దశలో 73,141 పాయింట్ల కనిష్ట స్థాయికి పతనమైంది. అనంతరం ఇదే స్థాయిలో సాగిన సూచి చివరకు 73,198 పాయింట్ల వద్ద ముగిసింది. గత ఏడాది సెప్టెంబర్ 27న 85,978 పాయింట్ల రికార్డు స్థాయిని తాకిన సెన్సెక్స్ అప్పటి నుంచి 15% క్షీణించి 12,780 పాయింట్ల పతనాన్ని చవిచూసింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ వరుసగా 8వ సెషన్లో కూడా నష్టాలని నమోదు చేసింది. ఇవాంటి సెషన్లో 420 పాయింట్లు క్షీణించిన నిఫ్టీ 22,125 పాయింట్ల వద్ద స్థిరపడింది. గత ఏడాది సెప్టెంబర్ 27న 26,277 పాయింట్ల జీవితకాల గరిష్టాన్ని తాకిన నిఫ్టీ అప్పటి నుంచి 16% క్షీణించింది. ఈ క్రమంలో 4,152 పాయింట్లు తగ్గింది. కొన్ని రోజుల నుంచి కురుస్తున్న మంచుకు ఉత్తరాఖండ్లో మంచు చర్యలు విరిగిపడి 57 మంది బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బీఆర్ఓ సిబ్బంది చిక్కుకుపోయారు. చమోలి జిల్లాలో కొన్నాళ్ల నుంచి భారీగా మంచు కురుస్తుండగా ఈ ఉదయం మంచు చర్యలు విరిగిపడటంతో 57 మంది బీఆర్ఓ సిబ్బంది చిక్కుకుపోయినట్లు సమాచారం. బద్రీనాథ్ సమీపంలోని జాతీయ రహదారిపై పేరుకుపోయిన మంచు మెట్టలను తొలగిస్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్టు చమోలి జిల్లా మెజిస్ట్రేట్ సందీప్ తివారీ తెలిపారు. ఈ సమాచారం అందగానే పోలీసులు, బీఆర్ఓ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఇప్పటి వరకు 10 మందిని కాపాడినట్టు తెలిపారు. అన్ని శాఖలను సమన్వయం చేసుకుని బాధితులందరినీ కాపాడతామని విశ్వాసం వ్యక్తం చేశారు.